హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు కొమరవెల్లి జాతరకు వెళ్తున్నాము. మా ఇంటి దేవుడు మల్లన్న దేవుడు కాబట్టి ముందుగా మా ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అవుతున్నాము. నేను, మా ఆయన, మా అత్తయ్య, మా బాబు. ముందుగా జాతరకు వెళ్ళేటప్పుడు కారు శుభ్రం చేయాలి కాబట్టి మా ఆయన కారు వాష్ చేస్తున్నాడు. అదంతా నేను రికార్డ్ చేస్తున్నాను. మొత్తానికైతే జాతరకు రెడీ అయ్యాము. అసలు ఎందుకు మేము జాతరకు వెళ్తున్నామనంటే, నాకు లాస్ట్ ఇయర్ హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు నేను ఆల్మోస్ట్ చావంచుల దాకా వెళ్ళి వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 5 డేస్ కోమాలో ఉన్నాను నిమ్స్ హాస్పిటల్లో. అందరూ డాక్టర్స్ చనిపోతుందనే చెప్పారంట. ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ మెడిసిన్తో క్యూర్ అయ్యి సర్జరీ అన్నారు. తర్వాత మళ్ళీ మెడిసిన్తో క్యూర్ అవుతుంది అని చెప్పారు. అలాగే మంచిగా అయిన తర్వాత మా అత్త ఆ గుడికి వచ్చి పసుపు బొట్లు నాతో పెట్టిస్తా అని మొక్కుకుందంట. మధ్యలో తుర్కపల్లిలో శ్రీనివాస హోటల్లో భోజనానికి ఆగామండి. అక్కడ ఫుడ్ చాలా బాగుంది. వెజ్ ఓన్లీ 80 రూపీస్ మాత్రమే. చాలా బాగుంది. ఇది ఓ హోటల్. ఆ హోటల్ పేరు శ్రీనివాస్. చాలా అంటే చాలా బాగుందండి. ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ జాతరకి స్టార్ట్ అవుతున్నాము. మా బాబు మాత్రం సోంపు తినుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. అలాగే వెళ్తూ ఉంటే మధ్యలో వర్షం స్టార్ట్ అయింది. నేచర్ చూడండి ఎంత బాగుందో. గ్రీన్ కలర్, ఇంకా సైడ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. మధ్యలో మధ్యలో మా ఆయన జోక్స్ చేస్తూ ఉన్నారు. మా అత్తయ్య, మా చిన్ను మాత్రం వీడియో చూస్తూనే ఉన్నాడు నాన్ స్టాప్గా, వద్దన్నా కూడా. ఇగో జాతరకైతే వచ్చేసాం. జాతరలో కమాన్ అండి. ఫస్ట్ వెళ్తుంటే మధ్య మధ్యలో వాల్స్కి కళాకారుల బొమ్మలు ఉన్నాయి. చూపిస్తాను చూడండి. రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్తుంటే మనకు లెఫ్ట్ రైట్ మన మల్లన్న దేవునికి సంబంధించినవి బోనాలు కానీ టెంపుల్ లోపల ఇక్కడ చూడండి లోపల దేవుని రూపం, మన శివశక్తులు. ఇటువైపు ఏమో మన మల్లన్న కథ లాంటి మన బోనం పెట్టడం, బోనం చెట్టు కింద బోనం, ఇవన్నీ చుట్టుపక్కల కళాకారులు రైల్వే ట్రాక్ కింద మంచిగా నీట్గా వాటిని అందరూ చూసుకునేలాగా పెట్టారు. గుండంలో స్నానాలు చేసేది. అలాగే ముందుకెళ్తే మనకు బర్రెలు ఎదురు వచ్చాయి చూడండి. ఇక్కడ బోనం, మనం బోనం దేవుని దగ్గరికి వెళ్ళి వీరగోళ అవన్నీ తీసుకుని వెళ్ళేది. ఇది కూడా గుండమే. ఇంకా ఇటువైపు ఏముందో ఇటువైపు ఏం అయిపోయాయి చూడండి. కొంచెం ముందుకెళ్ళాం. రైల్వే ట్రాక్ దగ్గర ముందుకు వెళ్తుంటే మనకు మల్లన్న స్వామి అంటే మనకు గుర్తొచ్చేది. మల్లన్న స్వామి మనకు అప్పుడు గొర్రెల కాశీ ఐడియా ఉందా మీకు? మనకు అదృష్టం ఏంటంటే మనం మల్లన్న స్వామి టెంపుల్ ఎంటర్ అవుతున్నాము, మనకు గొర్రెలు ఎదురు వచ్చాయి. అలాగే వర్షంలో నెమ్మదిగా ముందుకు మూవ్ అవుతున్నాం. దగ్గరికి వచ్చాం మనం. ఆల్మోస్ట్ ఇంకా 1-2 కిలోమీటర్ మన కంటిన్యూస్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు గొర్రెలు ఎదురవుతూనే ఉన్నాయి. చూడండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అవి చాలా ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇటు లైట్గా వర్షం పడుతుంది, ఇటు చిన్న మేక ఎదురు వచ్చింది. 1, 2, 3, 4, 5 ఎన్ని వచ్చినాయి ఎదురు, 5 గుంపులు ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. చుట్టుపక్కల నేచర్ కూడా చూస్తుండండి. ఇక తాత అక్కడ తగ్గేసుకొని పాపం అంత వర్షాన్ని కూడా వెళ్తున్నాడు. చుట్టుపక్కల నేచర్ ఎంజాయ్ చేస్తూ లైట్గా వర్షం పడుతూ రోడ్ల మీద దుమ్ములు చూడండి. ఇక్కడ పొలాలు, అప్పుడే వర్షం పడింది కదా, పచ్చగా కనిపిస్తున్నాయి ఆకులన్నీ. అలాగే ముందుకు వెళ్తున్నాం. కొమరవెల్లి దగ్గరికి వచ్చాం. చూడండి, మన కొమరవెల్లి దగ్గర పార్కింగ్ ఏరియా ఇది. టెంపుల్ రైట్ సైడ్లో ఉంటుంది. ఆ రైట్ కనపడే టెంపుల్ మనకి. ఆ టెంపుల్ రైట్ సైడ్లో కనపడుతుంటే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్. చూసుకోండి, మీకు ఎక్కడన్నా ఐడియా లేకుండా కూడా టెంపుల్ పక్కన ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇది ఫ్రీ పార్కింగ్, డబ్బులు ఏం లేవు, ఫ్రీ పార్కింగ్ ఇది. ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనకు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అంటే తక్కువ కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. మనకు కొంచెం ముందు వస్తే పార్కింగ్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు ఇంకో రోడ్డు పక్కన కూడా పెట్టుకోవచ్చు. పక్కన కొండ పక్కన ఉంటుంది ప్లేసు, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. పార్కింగ్ అయితే చేసాం. బండి పార్కింగ్ చేసి రిటర్న్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, టెంపుల్ అక్కడ మనకు కనిపేది కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్. మా వాళ్ళు వర్షం పడుతుందని గొడుగు పట్టుకున్నాడు. మా చిన్నోడు ఎవరికి ఇవ్వట్లే గొడుగు, కూడా ఒక్కడే పట్టుకుంటున్నాడు. ఇది మన జాతరలో షాపింగ్ చేసుకోనికి, చిన్న పిల్లలు ఇది గాజులు అవన్నీ షాపింగ్ చేసుకోనికి ఏరియా ఉంటుంది. ఈ షాపింగ్ ఏరియా దాటితేనే మనకు మల్లన్న టెంపుల్. మనం దీంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. దగ్గర ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుంది టెంపుల్. చూడండి, టెంపుల్ ఆవరణలో వచ్చేసాం మనం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మనకు ముందు రైట్ సైడ్లో బంతిపూలు అమ్ముతున్నారు, కనిపించారా? లెఫ్ట్ సైడ్లో
ఆ బంతిపూలు తీసుకెళ్ళి మనం లోపల రేగు చెట్టుకు పైన వేస్తే రేగు చెట్టుకు ఆగిందంటే మనం అనుకున్నది అవుతుంది అంటారు. ఆ బంతిపూల దండ తీసుకెళ్ళి పైన రేగు చెట్టుకి వేయాలి మనం. అయితే లోపల వీడియో రేగు చెట్టు అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, కానీ లోపలికి ఫోన్ అలవ్ లేదు. ఈ లోపల వచ్చి తీసుకోవచ్చు, అక్కడ ఎంట్రన్స్ దగ్గర కొంచెం రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను లోపలికి. అక్కడ సరౌండింగ్లో తీయొద్దు అని చెప్పారు. కొంచెం ముందుకు వచ్చి వీడియో స్టార్ట్ చేశాను. అదే ఇందాక మావిడ చెప్పింది కదా, స్టెప్స్కు అదే మెట్లకు బొట్టు పెట్టాలని మొక్కుదామని అదే పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెడుతుంది 2 మెట్లకు. మొత్తానికైతే వచ్చేసామండి. నేను మెల్లమెల్లగా ఓపిక తెచ్చుకొని కొంచెం కొంచెం కూర్చుంటుకుంటూ లేచుకుంటూ బొట్టు అయితే పెడుతున్నానండి ఓపికతో. కొంచెం ఇప్పుడు కూడా హెల్త్ బాగాలేదు, బీపీ ఇంకా హైనే ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా మా అత్తయ్య మా హస్బెండ్ చెప్పారు, మెల్లమెల్లగా నిదానంగా పెట్టు, తొందరగా ఏమీ లేదు. ఇది మనం టెంపుల్ ఎంట్రన్స్ పైకి వెళ్తుంటే చక్రం ఉంటుందండి. ఈ చక్రం దర్శనం చేసుకోవాలి ఎవరైనా, చాలా మంది చక్రం దర్శనం చేసుకోవాలి. అది అలాగే ఒక్కొక్క స్టెప్కు పెడుతూనే ఉన్నానండి. లాస్ట్ వరకు ఎక్కడైతే ఉంటాయో గుడి ముందు వరకు ఆ దేవుని దగ్గర వరకు పెడుతూనే ఉన్నానండి. ఈ మెట్లు ఎలా ఉంటాయంటే మనం కింద నుంచి చూస్తే పైన కరెక్ట్ దేవుని గజస్తంభం, అది మన దేవుని దర్వాజా కనిపిస్తుంది. స్ట్రేట్ మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఈ మెట్ల నుంచి వెళ్తే. మనకు పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఎంట్రన్స్ ఇస్తారు, పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు సైడ్ నుంచి. మనం పబ్లిక్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఎంట్రన్స్లో డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. చూడండి పెద్దవాళ్ళు ఎలా ఎక్కుతున్నారు. కొంచెం మెట్లు స్ట్రేట్ ఉంటాయి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మొత్తానికైతే బొట్లు పెట్టడం అయిపోయింది. దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తింటున్నామండి. ఇక్కడ మా చిన్నవాడు చూడండి ఎలా తింటున్నాడో కోతిలాగా కూడా తింటుంది. మా అత్తయ్య, నేను, ఇంకా మా ఆయన కొబ్బరికాయ అయిపోయింది. మాత్రం అయిపోలేదు, నవ్వుతా ఉన్నాడు కోతి పిల్ల. దర్శనం అయిపోయింది, కిందికి వెళ్తున్నాం. మనం కిందికి దిగే దారి అండి, చాలా అద్భుతంగా ఉంటుంది దిగే దారి. మనం దిగేటప్పుడు రైట్ లెఫ్ట్ ఆ కమాండ్ అది అవి చూడండి, పిల్లర్లు ఎంతో బాగున్నాయి, అద్భుతంగా మంచిగా అది పసుపు రంగు వేశారు. ఆ అటు సైడ్ టెంపుల్ ఆవరణ లోపల మా కోతి పిల్ల దిగుతుంది. ఇంకా కొబ్బరి ముక్క మాత్రం తినడం అయిపోలేదు. అలా ఆగి ఫోటో దిగమని చెప్పాను, ఫోటో తీశాను. కొంచెం మెల్లగా దిగమన్నాను, అది వాటర్ పడినాయి కదా కొంచెం జారుతుంది అది. ఇది ఇక్కడ ఏంటంటే మావాడు పక్క ఏదైనా టెంపుల్కి వెళ్ళినా మా భిక్ష ఎత్తే వాళ్ళకి పైసలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మావాడు ఇజ్జత్ తీసి గజ్జె కడతాడు. పక్కా వస్తున్నామంటే చేంజ్ పక్కా తీసుకొస్తాం మేము. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి మిస్ అవ్వకుండా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తాడు. ఒకవేళ మనం ఇవ్వకపోతే ఇక మన పైన అయిపోయినట్టే. ఇక అయిపోయింది, దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరాము. మల్లన్న స్వామి దర్శనం ప్రశాంతంగా జరిగిపోయింది. మనకు మల్లన్న దర్శనం ఇచ్చాడు. రిటర్న్లో మనం ఔటర్ రింగ్ రోడ్ మళ్ళీ ఎక్కుతున్నాం పైకి. అప్పుడు కూడా లైట్గా వర్షం పడుతుంది, లైట్లు వేసారు, లైట్ వ్యూస్ కానీ అవి కానీ బాగుంటాయి. మొత్తానికైతే మల్లన్న స్వామి దర్శనం ప్రశాంతంగా జరిగింది. మనకి బొట్లు పెట్టడమైనా ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆ దేవుడు మంచిగా దర్శనం చేయించాడు మనకు. రిటర్న్ అయిపోయాం, మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. చూడండి ఇప్పుడే టోల్ ప్లాజా క్రాస్ అవుతున్నాం. క్రాస్ అయిపోయి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రయ్యమని ఇంటికి వచ్చేస్తున్నాం. ఇక ఇంటికి వచ్చేటప్పుడు మనం స్లోగా ఎందుకు వస్తాం, ఇంటికి వస్తున్నాం కదా ఫటాఫట్ వచ్చేస్తాం. ఇక సాయంత్రం అయిపోయింది, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఒకటి చాలా వర్షం వచ్చేలాగా ఉంది, మేఘాలు మబ్బులు చూడండి ఎంత బాగున్నాయో, అందుకే తొందరగా ఇంటికి వచ్చేస్తున్నాం. మొత్తానికైతే మేము ఇంటికి సేఫ్గా వచ్చేసామండి. కొమరవెల్లి మల్లన్న స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఎవరికైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు జాతరకి వెళ్ళారంటే మీ ప్రాబ్లమ్స్ పక్కా క్లియర్ అయిపోతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజ్ కుమార్ గురు ఇలాగే ఆదరించండి మమ్మల్ని. అందరికీ థ్యాంక్ యూ.